హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు త్రిష్క అన్నమ్మ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఇంకా ఇక్కడ మళ్ళీ మేము కరీంనగర్ వెళ్తున్నాము. లాస్ట్ 2 వీక్స్లో ఫుల్గా తిరిగినాం అనమాట, కరీంనగర్ టు హైదరాబాద్. సో ఇక్కడ ఇది శివరాత్రి ముందు రోజు అనమాట. మళ్ళీ ఈవినింగ్ 5:30కి అట్లా స్టార్ట్ అయిపోయినాం. సన్సెట్ కూడా అవుతుంది చూడండి, బ్యూటిఫుల్గా ఉంది కదా సన్. వ్యూ బాగా అనిపించి తీసిన అనమాట. దెన్ మేమైతే ఇంటికి కరీంనగర్ రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 9:30, 10 అట్లా అయింది. మధ్యలో కొంచెం పని ఉంటే ఆగినాం అనమాట. సో అట్లా మొత్తానికి అయితే నైట్ వచ్చేసినాము. ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ కాళేశ్వరంకి స్టార్ట్ అవ్వాలి. సో ఇది మార్నింగ్, శివరాత్రి రోజు మార్నింగే ఇంకా మా అత్తమ్మ పూజ అది చేసేసి దేవుడికి నైవేద్యం అవన్నీ పెట్టేసి ఇంకా మేమైతే అందరం రెడీ అయిపోయినాం. దండం పెట్టుకొని అందరం రెడీ అయిపోయినాం అనమాట. సో ఇదే బస్సులో వెళ్తున్నాము. 24 సీటర్ది ఏసీ కోచ్ ఉంటుంది కదా, అది మాట్లాడిన అన్నట్టు. సో ఇక్కడ స్టార్ట్ అయిపోయినాం మొత్తానికి. ఆల్మోస్ట్ 6:30, 7కి అట్లా ఏమో స్టార్ట్ అయిపోయినాం. త్రిషిక పాపం పొద్దున లేపంగానే లేచి స్నానం చేసి మళ్ళీ మేమందరం రెడీ అయిపోయేలోపు మళ్ళీ పడుకుంది. ఇంకా మేమందరం రెడీ అయిపోయి పూజ అదంతా అయిపోయినాక స్టార్ట్ అయినాక అప్పుడు లేపినాం అనమాట. ముందు రోజు నైట్ చెప్పి పెట్టినా అనమాట. సో మంచిగానే లేచింది, రెడీ అయిపోయింది. సో ఇంకా ఇక్కడ ఓపా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు కాళేశ్వరం వెళ్దాం అనేసి. యాక్చువల్గా వాళ్ళకి ప్రయాగ్రాజ్ వెళ్ళాలి అని ప్లాన్ ఉండే అన్నట్ట. సో ఇంకా అది కుదరలేదు అనేసి సరే శివరాత్రికి కాళేశ్వరం వెళ్దామని వాళ్ళు డిసైడ్ అయిపోయారు ఆల్రెడీ. సరే ఇంకా మేము మామూలుగా ఇంటికి వస్తున్నాము పండగకి అని ఫోన్ చేస్తే ఇట్లా మేము కాళేశ్వరం వెళ్తున్నాము అని మా మామయ్య చెప్పారు. సరే మరి మేము కూడా వస్తాము, మాకు ఛాన్స్ ఉందా అని కనుక్కోమంటే ఇంకా లక్కీగా వేరే వాళ్ళు ఎవరో డ్రాప్ అయిపోతే మాకు ఛాన్స్ దొరికిందనమాట. ఇంకా అట్లా మేము కూడా వీళ్ళతో పాటు కాళేశ్వరం ట్రిప్ అయితే జాయిన్ అయిపోయినాం. సో ఇక్కడ టిఫిన్ బ్రేక్, ఇంకా టిఫిన్ చేసేవాళ్ళు టిఫిన్ చేస్తున్నారు, ఇంకా ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు టీ బ్రేక్ తీసుకున్నారు. ఇంకా మేము టీ అదేం తాగలేదు, ఇంకా నీలారం ఉంటాం అనమాట. యాక్చువల్గా అయితే వాటర్ కూడా తాగకుండా ఉంటాము. సో ఇంకా అందుకని వాళ్ళందరూ కింద చేస్తుంటే మేమైతే బస్సులోనే కూర్చున్నాం. త్రిషిక ఫుల్ స్లీప్లో ఉంది. ఇంకా అట్లా మొత్తానికి కాళేశ్వరం అయితే రీచ్ అయిపోయినాం. కరీంనగర్ నుంచి కాళేశ్వరం 133 కిలోమీటర్స్ అనమాట. ఒక 2.5 to 3 hours పడుతుంది. సో అదే మేము వచ్చిన బస్సు అనమాట, ఏసీ కోచ్ కనిపిస్తుంది కదా, సో ఆ బస్సు అనమాట. సో ఇంకా అక్కడ పెద్ద వెహికల్స్ లోపలికి అలవలేదు. సో ఇంకా చాలా దూరంలోనే ఆపేసారు. పెద్ద గ్రౌండ్ ఉంటే అక్కడే పార్కింగ్ అని చెప్పేసి అక్కడే ఆపేసారు. సో ఇంకా అక్కడే దిగి మా బ్యాగ్స్ అవి తీసుకొని మేమైతే వెళ్తున్నాము. ఫస్ట్ అయితే నదీ స్నానం చేయడానికి వెళ్తున్నాము. ఇక్కడ కాళేశ్వరం స్పెషాలిటీ ఏంటి అని అంటే త్రివేణి సంగమం ఉంది ఇక్కడ కూడా. ఇక్కడ గోదావరి, ప్రాణహిత అండ్ అంతర్వాహిని ఈ 3 నదులు కలుస్తాయి అనమాట. సో అందుకే ఇక్కడ కూడా త్రివేణి సంగమం. ఇంకా ఎవరైతే ప్రయాగ్రాజ్ వరకు వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా, సో అట్లా ఆ నదీ స్నానం ఇక్కడ కూడా చేయొచ్చు అనమాట. అంతే పుణ్యం ఇక్కడ కూడా అనేసి, ఇక్కడ కూడా త్రివేణి సంగమం ఉంది కాబట్టి సేమ్ పుణ్యం వస్తుంది అని అంటారు. సో అందుకే అట్లీస్ట్ అక్కడ వరకు వెళ్ళకపోయినా ఇక్కడైనా నది స్నానం చేద్దామని డిసైడ్ అయిపోయి ఇంకా కాళేశ్వరం వెళ్దామని ఫిక్స్ అయిపోయాను అన్నట్టు. సో అట్లా వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళినాము. అండ్ మాకు కూడా మొక్కు కూడా ఉండే. సో అట్లా ఇట్లా అన్ని రకాలుగా కలిసి వచ్చింది అనమాట ఈ శివరాత్రికి. సో మంచిగా అనిపించింది కాళేశ్వరం అనగానే. అండ్ మెయిన్గా శివరాత్రి టైంలో పెద్ద పెద్ద టెంపుల్స్కి ఎప్పుడు వెళ్ళలేదు. ఇంటి దగ్గర శివాలయం వెళ్తాము, అది కామనే, కానీ ఇట్లా మెయిన్ టెంపుల్స్ లైక్ వేములవాడ, శ్రీశైలం, కాళేశ్వరం ఇట్లాంటి టెంపుల్స్కి ఎప్పుడు వెళ్ళలేదు. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా చూడాలి ఎట్లుంటుంది అనేసి అనిపించింది. సో ఇంకా మేము అక్కడ బస్సు ఎక్కడైతే ఆగిందో అక్కడ నుండి ఈ నది స్నానం చేయడానికి, నది దగ్గర వెళ్ళడానికి ఆటోస్ ఉన్నాయి, షేరింగ్ ఆటోస్. మనిషికి 30 రూపీస్ ఏమో ఛార్జ్ చేసారు అన్నట్టు. సో అట్లా ఎవరికి దొరికినట్టు అట్లా మొత్తం 24 మెంబర్స్ కదా, సో ఆటోస్ దొరికినట్టు ఇంకా ఎక్కేసి వచ్చేసినాం. సో ఇది గోదావరి నది. అండ్ ఇది మేము వచ్చింది VIP ఘాట్. ఇంకొక ఘాట్ కూడా ఉంటుందంట, అక్కడ కొంచెం నీట్గా ఉండదు, ఇదైతే నీట్గా ఉంటుంది అని చెప్పేసి ఆటో వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చారు. మేము ఇక్కడ రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 10 ఏమో అయింది. అసలు ఈ ఎండ మామూలుగా లేదు, ఫుల్ అంటే ఫుల్ ఎండ. ఇప్పుడు ఈ టైంలోనే ఫుల్ ఎండలు ఇట్లా ఉన్నాయంటే ఇంకా రాను అదిరిపోతాయి ఎండలు. ఇంకా ఈ కరీంనగర్ సైడ్ ఇటు సైడ్ ఇంకా ఫుల్ ఉంటాయి ఎండలు. సో చూడండి మొత్తం ఇసుక అయితే ఎంత వేడిగా ఉందో. సో వాటర్ ఎక్కడో ఉన్నాయి, ఇదంతా ఇసుక. అసలు మామూలుగా వర్షాకాలంలో అయితే ఇదంతా ఉంటాయి అనుకుంటా, వాటర్ పై వరకు వస్తాయి. ఇంకా ఎండాకాలం కదా, వాటర్ అన్నీ లోపలికి ఇంకిపోయినాయి. ఇంకా మా త్రిషిక ఎగ్జైటెడ్ ఉంది నది స్నానం చేయడానికి. అంతకుముందు వాటర్ అంటే ఫుల్ భయపడుతుండే. మేము ఆల్మోస్ట్ ఇట్లా దీని ఫస్ట్ బర్త్డే తర్వాత వైజాగ్ వెళ్ళినప్పుడు ఆ బీచ్ని చూసి ఫుల్ ఏడ్చింది, అసలు కనీసం కాలు కూడా కింద పెట్టలేదు. సో ఇప్పుడు ఆఫ్టర్ 5 years వాటర్ చూసి ఫుల్ ఎగ్జైట్ అవుతుంది. సో ఎప్పుడెప్పుడు దిగుదామా, ఎప్పుడెప్పుడు పోదామా వాటర్కి అన్నట్టు ఇంకా వెయిట్ చేస్తుంది అన్నట్టు. సో ఇక్కడ స్నానం చేసినాక డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి ఇట్లా తడకలతోని రూమ్స్ లాగా వేసిండ్రు. బాగానే ఉన్నాయి, నీట్గా ఉన్నాయి. అంటే మరీ చిత్తడి ఏం లేదు, నీట్గానే ఉంది ఇక్కడ అంతా. అండ్ అక్కడ మన అరటి తూటలో దీపము, పువ్వులు, గాజులు అవన్నీ
పెట్టి అమ్ముతున్నారు అనమాట. సో ఇక్కడ అవే అందరు పట్టుకున్నారు, కొన్ని స్నాప్స్ అట్లా దిగిండ్రు. ఇంకా నది స్నానం చేసినాక ఆ దీపం ముట్టించి ఆ దీపాలు నదిలోకి వదలాలి. సో ఇదే అనమాట. ఇంకా ఇక్కడైతే అట్లా కొన్ని స్నాప్స్ తీసుకొని ఇంకా నది స్నానం చేయడానికి వెళ్ళినాము. వాటర్ మరీ లోతు ఏం లేవు, మన నడుము వరకే ఉన్నాయన్నమాట. అంటే అంతవరకే, ఇంకా మరీ డీప్గా వెళ్ళలేదు. సో నడుము వరకే అక్కడ ఆల్రెడీ ఇట్లా బార్కెట్లా కట్టిరు కదా చిన్నగా తాడుతోని. సో అంత మందమే, అంతకంటే డీప్ వెళ్ళొద్దని చెప్పారు అన్నట్టు. సో ఇంకా అక్కడ వరకు కొంచెం లోతు వరకు మన నడుము కవర్ అయ్యే వరకు అక్కడ వరకు వెళ్ళినాము. ఇంకా త్రిషిక మెల్లమెల్లగా ఇక అది వాటర్ని చూసి ఎగ్జైట్ అవుతుంది. సో మునగవే నేను చెప్తానంటే ఇంకా భయపడ్డది. ఇంకా మనకే భయం అవుతుంది కదా సడన్గా మునిగితే. సరే అని ఇంకా చెంబుతోనే అట్లా వాటర్ పోస్తున్నాము, అట్లా స్నానం చేపించినట్టు. ఫుల్ ఎండ, నీళ్ళేమో చల్లగా, భలే ఉంది ఎక్స్పీరియన్స్. ఎంత నది స్నానము దిగేదాకా అబ్బా అబ్బా అనిపిస్తుంది, దిగినాక అందులో నుంచి రాబుద్ది కాదు కదా. సో అట్లా ఇంక ఇక్కడ అందరూ ఆంటీ వాళ్ళందరూ ఎవరి కపుల్స్ వాళ్ళు మంచిగా కలిసి కపుల్గా ఇట్లా 3 డిప్స్ తీసుకొని మళ్ళీ ఇంకా కాసేపు చాలాసేపు ఉండే వాటర్లోనే. ఇంకా అట్లా కాసేపు వాటర్తో స్పెండ్ చేసుకుంటూ ఇంకా ఫొటోస్ అయితే అసలు చెప్పనక్కర్లేదు. మాకంటే అంకుల్ వాళ్ళే ఫుల్గా ఎంజాయ్ చేసి మంచి మంచి ఫొటోస్ దిగినరు, వాటర్లో ఫుల్గా ఎంజాయ్ చేసినారు. కపుల్స్ దిగినరు, గ్రూప్ మొత్తం దిగినరు వీళ్ళందరూ. అంటే వీళ్ళు రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు అనమాట ట్రిప్స్కి అటు ఇటు. సో అట్లా మంచి బాండింగ్ ఉంది అందరికీ. సో ఫుల్గా ఎంజాయ్ చేసినారు, మంచిగా కపుల్స్ ఫోటో దిగినరు, మళ్ళీ ఇండివిజువల్గా దిగినరు, మళ్ళీ లేడీస్ గ్రూప్ అంతా ఒక ఫోటో, మళ్ళీ జెంట్స్ గ్రూప్ అంతా ఒక ఫోటో. అట్లా భలే అనిపించింది వాళ్ళని చూస్తే. అంటే ఈ ఏజ్లో కూడా ఫుల్గా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు, ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. బాగా అనిపించింది. సో చూడండి అందరూ ఎంజాయ్ చేస్తారు, భలే అనిపించింది నాకు కూడా. ఇంకా నేను తేజ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంకా తేజ వస్తే ఇద్దరం కలిసి హోలీ డిప్స్ తీసుకుందాం అనేసి ఆగినాం అన్నట్టు. సో ఈలోపు తేజ అక్కడ నుండి ఫొటోస్ తీస్తున్నాడు, ఎవరో ఒకరైతే తీయాలి కదా. సో అట్లా తను తీస్తుండే అన్నట్టు. మేము కూడా ఇద్దరం కలిసి అట్లా హోలీ డిప్స్ తీసుకున్నాం అనమాట. మూడు మునుగులు మునిగినాం అనమాట. సో అట్లా భలే అనిపిస్తుంది. ఒక్కసారి మునగంగానే చెవులకి వాటర్ అంతా పోయినాయి, మొత్తం చెవులంతా బ్లాక్ అయిపోయినాయి. కాసేపటి దాకా ఇది కాలేదు. ఇక్కడ మాదైతే అయిపోయింది, మంచిగా 3 హోలీ డిప్స్ అయితే చేసినాక ఇంకా సూర్య భగవానికి మంచిగా దండం పెట్టుకొని ఇట్లా వాటర్ వదులుతూ దండం పెట్టుకున్నాం అనమాట. భలే ఉంది, అటు ఎండ ఇటు వాటర్ చల్లగా బాగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ అంకుల్ వాళ్ళని కూడా స్నాప్ తీసేసి నెక్స్ట్ ఇంకా రావే త్రిషికని అంటే అది రాదంటే అక్కడ ఇద్దరు త్రిషిక ఉన్న తేజ ఇద్దరు కలిసి మళ్ళీ కాసేపు ఆడిర్రు. ఇంకా మొత్తానికైతే బయటికి వచ్చేసినాం అక్కడ నుండి. ఇంకా వీళ్ళ స్నానాలు అవి అయినాక ఇంకా అక్కడ మన మట్టితోనే లింగంలాగా చేస్తున్నారు. లింగంలాగా చేసి దానికి బొట్లు అవి పెట్టి అక్కడ దీపాలు పెడుతున్నారు. ఇంకా అక్కడ ఏదో విగ్రహంలాగా ఉంది, దానికి కూడా పూజ చేసి ఇట్లా దీపాలు అవి పెడుతున్నారు అనమాట. సో అవన్నీ పెట్టినాక దీపాలు ముట్టించేసి ఆ దీపాలు వాటర్లోకి వదిలేస్తున్నట్టు. ఇప్పుడు మామూలుగా కార్తీక స్నానాలు వెళ్తుంటాం కదా, సో అక్కడ ఎట్లా చేస్తామో ప్రాసెస్ అదే ప్రాసెస్ అన్నట్టు. ఇంకా పువ్వులు అవి పెట్టేసి దీపాలు పెట్టేసి వాటర్లోకి వదిలేసాను. నెక్స్ట్ ఇంకా డ్రెస్సెస్ అవి చేంజ్ చేసుకున్నాం. అసలు ఫుల్ వేడి, ఇసుక ఫుల్ కాలు కాలినాయి అసలు. మొత్తం కాళ్ళకంతా మట్టి కదా, చెప్పులు వేసుకొని నడవలేము. ఇంకా నడవకుండా చెప్పులు వేసుకోకుండా నడిచి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకోవడం అది అన్నప్పుడు ఫుల్ కాలు కాలినాయి. మళ్ళీ ఫాస్ట్గా రన్ కూడా చేయలేము ఆ ఇసుకలా. అట్లా మొత్తానికి డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసుకొని అందరం పైకి వచ్చేసినాం అనమాట. మళ్ళీ గట్టు మీదకి వచ్చేసి ఇక్కడ నుండి ఇంకా టెంపుల్కి వెళ్ళాలి. మళ్ళీ ఎట్లయితే ఆటోస్లో ఎట్లయితే వచ్చినామో సేమ్ అట్లనే మళ్ళీ ఆటోస్ మాట్లాడుకొని టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడైతే అందరం ఫ్రెష్ అయిపోయినాం. ఇంకా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ డ్రెస్సెస్ అవి చేంజ్ చేసుకొని ఇంకా వెళ్తున్నాం అన్నట్టు. ఇక్కడైతే ఫుల్ ఎండ అసలు. ఇంకా త్రిషికకి అద్దాలు పెట్టేసిన, అది ఒక డిఫరెంట్ వైబ్లో ఉంది, అది ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది, ఆ డిఫరెంట్ మూడ్లో ఉంది చెప్పాలంటే. ఇక్కడ మేమైతే ఇంకా ఆగినాం అనమాట, అందరు వచ్చినాక వెళ్దామని. ఇది ఎంట్రన్స్, ఇది బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రన్స్. ఇంకా అందరం వస్తే కలిసి వెళ్దాం అనేసి ఇంకా ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. అసలు చూడండి ఎంత ముఖం అంతా వాడిపోయినాయి, ఆ జుట్టు ఇంకా ఆరలేదు. ఇంకా అట్లే క్లాస్ పెట్టేసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. సో ఇది టెంపుల్ సైడ్ వ్యూ అనమాట. సైడ్ నుంచి ఇక్కడ టెంపుల్కి లోపల 4 ద్వారాలు ఉంటాయి అనమాట. అంటే మెయిన్ గర్భగుడికి 4 వైపులా 4 నందీశ్వర్లు ఉంటారు అనమాట. అండ్ 4 ధ్వజస్తంభాలు కూడా ఉంటాయంట. సో ఇది ఇంకొక ద్వారం, ఇందాక ఒక ద్వారం, ఇది ఇంకొక ద్వారం, అట్లా 4 వేస్ ఉంటాయంట. సో అట్లా ఇది ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు అన్నట్టు. ఇంకా మేమైతే మెయిన్ ఎంట్రన్స్ నుంచి అటు వెళ్తున్నాం. సో ఇక్కడ చూడండి ఫుల్ జనాలు. సో ఇలా మెయిన్గా పెద్ద పండగ అప్పుడు ఇట్లా ఎక్స్పీరియన్స్ ఎప్పుడు కాలేదు. సో చాలాసార్లు వచ్చిన కాళేశ్వరంకి, బట్ ఇట్లా అకేషన్స్ అప్పుడు ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం. సో ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్. చూసిన ఎంత పెద్ద లైన్ ఉందో, చాలా పెద్ద లైన్ ఉంది. సో అక్కడ వరకు ఎండలోనే నిల్చున్నారు అందరూ. సో ఇంకా మేమైతే చెప్పులు అవి అక్కడ విడిచేసి
లగేజ్ కూడా అక్కడ పెట్టేసి వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇది స్పెషల్ దర్శనం తీసుకుందామా ఏం తీసుకుందాం అనేసి ఇంకా లైన్లో అయితే నిల్చున్నాం. స్పెషల్ దర్శనం తీసుకుందాం, 100 రూపీస్ టికెట్. ఫ్రీ దర్శనం ఇంకొక సైడ్, ఈ లైన్ ఏమో స్పెషల్ దర్శనం అనమాట. ఎండ ఫుల్ ఉందని చెప్పేసి మేము లేడీస్ అందరం ఇట్లా నీడని నిల్చున్నాం, వాళ్ళు జెంట్స్ అందరూ లైన్లో నిల్చొని ఇంకా ఇక్కడికి దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు జాయిన్ అవుదామని ఇంకా నిల్చున్నాం అన్నట్టు. ఇంక ఇక్కడ బొట్టు పెడుతుంటే బొట్టు పెట్టించుకున్నాం. ఆ వేడి దగడు ఆ బొట్టుకు ఆరుతూ ఉండే. సో అసలు టెంపుల్ లోపల వెళ్ళేసరికి ఇంకా పోయింది బొట్టు కూడా. సో ఇంకా ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి అభిషేకం అయితే 1000 రూపీస్ పర్ కపుల్ అండ్ శీఘ్ర దర్శనం అనేది 100 రూపీస్ టికెట్. ఫ్రీ దర్శనం ఇంకొక సైడ్ నుంచి. సరే ఇంకా అక్కడ దాకా చూసి నిల్చొని అయితే మొక్కుండే అనమాట, మాకు త్రిషిక మొక్కుండే. సో సరే ఇంకా అభిషేకం చేయించుకుందాం అనేసి ఇంకా అభిషేకం టికెట్ తీసుకున్నాం. లోపలికి వెళ్ళాక ఇంకా అప్పటిదప్పుడు అనుకొని అభిషేకం టికెట్ తీసుకున్నాం. అయితే ఇక్కడ టెంపుల్లో అభిషేకం చాలా బాగా చేస్తారు. నార్మల్ టైమ్స్లో వెళ్తే మనతోనే చేపిస్తారు అనమాట అభిషేకం శివలింగానికి. సో అందుకని మంచిగా అనిపించింది లాస్ట్ టైం వెళ్ళినప్పుడు. ఇంకా ఖుషి పుట్టక ముందు వెళ్ళినాం, ఆల్మోస్ట్ 6 years అయింది. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం. మధ్యలో ఒకసారి వెళ్ళినాం కానీ టెంపుల్ దర్శనం అయితే చేసుకోలేదు. సో మళ్ళీ 6 yearsకి ఇంకా ఖుషి మొక్కు కూడా ఉండే అనమాట. సో మొక్కు కూడా తీర్చినట్టు అవుతుంది, అభిషేకం చేయించుకున్నట్టు అవుతుంది అనేసి ఇంకా మేమైతే వెయిట్ చేస్తున్నాం. సో అభిషేకం ఇదంతా అభిషేకం టికెట్ తీసుకున్న వాళ్ళకి ఇక్కడ వెయిట్ చేయమన్నారు అనమాట. ఆ వెనకాల కనిపించేది అదంతా 100 రూపీస్ టికెట్ది. ఇంకా ఫ్రీ దర్శనం కూడా అందులోనే జాయిన్ అవుతారు కావచ్చు, నాకు కరెక్ట్గా తెలీదు. సో ఇక్కడైతే ఈ లోపలికి వెళ్తే ఒక రూమ్లా ఉంటుంది, దాని తర్వాత గర్భగుడి అనమాట. సో ఇక్కడ మేమైతే వెయిట్ చేస్తున్నాం. సో ఇక్కడ టెంపుల్ విశిష్టత ఏంటి అని అంటే ఇక్కడ మన గర్భగుడిలో 2 శివలింగాలు కనిపిస్తాయి అనమాట. ఒకటేమో కాళేశ్వర ముక్తేశ్వర స్వామిది, ఇంకొకటి యమధర్మరాజు లింగం. సో ఈ 2 లింగాలు మనకి దర్శనం ఇస్తాయి అనమాట. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే ఒకప్పుడు యమలోకానికి ఎవరు నరులు మానవులు ఎవరు రావట్లేదంట. ఎందుకు రావట్లేదు అని తెలుసుకుంటే ఇక్కడ అందరూ ఈ కాళేశ్వరంకి వచ్చి ఈ ముక్తేశ్వర స్వామిని దర్శించుకొని పాపాలన్నీ పోగొట్టుకొని అందరు స్వర్గలోకానికి వెళ్తున్నట్ట. ఈ విషయం తెలిసి యమధర్మరాజు శివుడి కోసం తపస్సు చేసినట్ట. తపస్సు చేస్తే అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఇప్పుడు యమధర్మరాజు కూడా తన పక్కన పెట్టుకున్నారంట. అందుకే ఒకే పానవట్టంపై 2 శివలింగాలు కనిపిస్తాయి అనమాట మనకి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక శివలింగం మీద 2 నాసిక రంధ్రాలు ఉంటాయి. అందులో ఎన్ని వాటర్ పోసినా లోపలికి వెళ్ళిపోతాయి, అంటే బయటికి రావన్నమాట. ఎన్ని పోసినా లోపలికి వెళ్ళిపోతుంటాయంట. అవి భూగర్భం నుంచి వెళ్ళి త్రివేణి సంగమంలోకి కలుస్తాయి అనేసి స్కంద పురాణంలో చెప్తున్నారు అన్నట్టు. సో అదే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో ఇట్లా నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తున్నాను. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. అండ్ ఇంకేమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా కమెంట్స్లో చెప్పండి, తెలుసుకుందాము. అండ్ ఇక్కడ టెంపుల్ బయటకు వస్తే పక్కన అమ్మవారు ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ టెంపుల్లో ఇంకా విశిష్టత ఏంటంటే రాహుకేతు పూజలు, ఇంకా కాలసర్ప దోషాలు, అట్లా ఇంకేమైనా దోషాలు ఉంటే అక్కడ అన్నింటికి ఇక్కడ పూజలు చేస్తారనమాట. ఇంకా పెళ్ళిళ్ళు కాకపోయినా పిల్లలు లేకపోయినా అట్లా అన్నిటి వాటికి ఇక్కడ పూజలు చేస్తారు అన్నట్టు. ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్, అన్నిటికీ పరిష్కారం అనేది దొరుకుతుంది మనకి ఇక్కడ అనేది ఒక నమ్మకం అన్నట్టు. సో ఇంకా అట్లా దర్శనం చేసుకొని బయటికి వచ్చేసినాం. బయటికి రాగానే ఇటు ఆపోజిట్లో ప్రసాదం తీసుకునే సెంటర్ అది ఉంది. ఇంకా ప్రసాదం అదేం తీసుకోలేదు, ఎందుకంటే మేము అభిషేకం టికెట్ తీసుకున్న వాళ్ళకి ముందే ఇచ్చేసిన అనమాట లడ్డు ప్రసాదం. సో టికెట్కి 2 లడ్డు అట్లా ఇచ్చిన అన్నట్టు. ఇంకా మళ్ళీ స్పెషల్గా మేమేం తీసుకోలేదు. సో ఇంకా ఇది మళ్ళీ బయటికి వచ్చేసి ఇంకా చెప్పులు అవి తీసుకొని ఇంకా త్రిషికకి కావాలని అంటే ఇక్కడ ఏదో కొనిస్తున్నాడు తేజ. ఇంతకి దర్శనం ఎలా జరిగిందో చెప్పలేదు కదా. సో ఆల్మోస్ట్ మేము 12-15 అట్లా లోపలికి వెళ్ళినాము. అక్కడ కాసేపు వెయిట్ చేసినాక ఇంకా నెక్స్ట్ ఒక రూమ్ లా ఉంటుంది ఆ గర్భగుడి ముందట. ఆ రూమ్ దగ్గర వెయిట్ చేసి అందరం కూర్చున్నాం అనమాట, అభిషేకం టికెట్ తీసుకున్న వాళ్ళందరము. సో అక్కడ కూర్చుంటే అందరితో పాటు కలిపి ఇంకా గోత్రనామాలు అవి చదివించి ఆ తర్వాత ఒక్కొక్కరిని లోపలికి పంపించి అభిషేకం చేయించారు అనమాట అందరితోని. సో చాలా బాగా అనిపించింది. ఇంకా నార్మల్ డేస్లో వెళ్తే ఇంకా సూపర్గా చేపిస్తారు, మనతో మంచిగా అభిషేకం చేపిస్తారు. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి, చాలా బాగుంటుంది. సో ఇంకా అట్లా మొత్తానికైతే మేము దర్శనం చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయినాం. ఈ టెంపుల్ అయితే జయశంకర్ భూపాల్పల్లి డిస్ట్రిక్ట్ మహాదేవ్పూర్ మండల్ కిందికి వస్తుంది అనమాట. అండ్ ఇది తెలంగాణ మహారాష్ట్ర బార్డర్ కూడా ఉంటుంది ఆ ఎడ్జ్లో. ఇంకా మనం నెక్స్ట్ మహారాష్ట్ర కూడా కొంచెం టచ్ అవుతుంది అన్నట్టు. సో నదికి ఇటు సైడ్ తెలంగాణ, అటు సైడ్ మన మహారాష్ట్ర బార్డర్ టచ్ అవుతుంది మనకి. ఇంకా మేమైతే ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయినాం. సో అందరం వాడిపోయి ఉన్నాం అనమాట, ఫుల్ ఎండంతా మా మీదనే పోయింది. సో ఆల్మోస్ట్ మేము బయటికి వచ్చేసరికి 1:30 అట్లా అయింది. ఇంకా మళ్ళీ టెంపుల్ దగ్గర నుంచి ఆటోస్ తీసుకొని మళ్ళీ బస్ దగ్గరకు వచ్చి
ఇంకా బస్సులో అయితే ఎక్కేసినాం. ఇంకా బస్సు ఏసీ బస్ కాబట్టి కొంచెం అందులో కొద్దో గొప్ప కొంచెం రిలీఫ్ అనిపించింది. ఇంకా మళ్ళీ మధ్యలో లంచ్ తినేవాళ్ళు లంచ్ కోసం ఆగినాము. అక్కడ వాళ్ళు లంచ్ చేసేసినాక నెక్స్ట్ ఇక్కడ దారిలో మళ్ళీ నాగులమ్మ టెంపుల్ ఉందనంటే అక్కడికి వెళ్ళాం అనమాట. అండ్ ఇక్కడే పక్కన సమ్మక్క సారలమ్మ గద్దెలు కూడా ఉన్నాయి. సో ఈ ప్లేస్ నేను నేమ్ మర్చిపోయినా, సారీ. సో ఇంకా ఇదైతే ఆ నాగులమ్మ టెంపుల్ అనమాట. సో అక్కడ కాసేపు ఆగినాం. నేను నెక్స్ట్ మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. సో ఇది నది బ్రిడ్జ్ లాగా ఉంది, అటు కొంచెం వాటర్ ఇటు కొంచెం వాటర్ ఉన్నాయి. ఇక్కడ తెలంగాణ సైడ్ ఏంటంటే ఎండలు బాగా మనకి వట్టిగానే ఎండిపోతాయి, ఇది వాటర్ ఏముండయి. సో నెక్స్ట్ అక్కడ నుండి కమాన్పూర్ దగ్గర ఆగినాం అనమాట. ఈ కమాన్పూర్లో ఆది వరాహస్వామి టెంపుల్ చాలా ఫేమస్, స్వయంభూ అనమాట, స్వయంభూగా వెలిసినారు వరాహస్వామి. సో ఇదే అనమాట వరాహస్వామి. ఒక రాయికి వెలిసిందంట స్వామివారు, అట్లా సైజు పెరుగుతూ ఉందంట. అండ్ ఇక్కడ టెంపుల్ కట్టనివ్వరంట స్వామివారు. టెంపుల్ కడదాం అనుకున్నా కానీ వద్దు అనేసి జస్ట్ అట్లా మకర తోరణం లాగా ఉంటుంది అంతే. ఆ స్వామివారు సైజు పెరుగుతూ ఉంటారంట, స్వయంభూగా వెలిసిరనమాట వరాహస్వామి. సో అట్లా చాలా మహిమగల టెంపుల్. ఇంక ఇక్కడ అయ్యగారు కూడా టెంపుల్ విశిష్టత గురించి చెప్తున్నారు అనమాట, మీతో పాటు కూడా షేర్ చేస్తున్నా, వినండి మీరు కూడా. పిలవడానికి ఈ క్షేత్రంలో నామకరణం చేసి అలానే స్వామిని పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి స్వామి ముందుగా చూస్తే ఒక ఎలుక మాదిరిగా ఉన్నాడని, ఆ తర్వాత పెరుగుతూ ఇలా వరాహరూపకంగా స్థల పురాణం. మరి స్వామి గుడి నిర్మాణాలు ఏమి చేయలేదంటే ఇక్కడ చాలా మంది కోరికలు నిలబెట్టాయి. వాళ్ళందరూ తలుచుకుంటే బంగారు గుడే కట్టచ్చు స్వామికి, అంత గొప్ప క్షేత్రం గొప్ప. కానీ స్వామి వద్దనుకున్నారని చాలా మంది స్వతంలో కనబడి నాకు గుడి నిర్మాణం ఏమీ వద్దు, నేను బయట ఎలా అయితే సంచరిస్తూ ఉంటానో ఇక్కడ కూడా వెలిసినప్పుడు అలానే సంచరిస్తున్నాను, అలానే ఉంటానని చెప్పి స్వామి సంకల్పం చేసుకున్నారని చెప్పేసి ఇక్కడ స్థల పురాణం. అప్పటి నుండి స్వామి అలానే ఎండకెండుతూ వానకు తడుస్తున్నారు, మమ్మల్ని కూడా తడుతున్నారు. సో మేము అక్కడ ఉన్నప్పుడు మేము తడవాల్సిందే, భక్తులైన తడవాల్సిందే, ఎవరైనా తడవాల్సిందే. తనతో పాటు అందరూ కూడా తలుపుకుంటూ తాను కూడా తడుస్తూ అందరికీ కొంగు బంగారమై ఇక్కడ వెలిచాడు స్వామి. ఇక్కడ ఉన్నటువంటి ఆ స్వామికి అలంకారం చేయాలంటే మామూలు చందనము ఒక బొట్టు పెట్టగలుగుతుంది, కానీ వస్త్రాలు కానివ్వండి ఇతర మన కళ్యాణం చేయలేం కాబట్టి స్వామికి ఉత్సవ విగ్రహ ప్రతిష్టంగా చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి స్వామి ఉత్సవ విగ్రహంగా ఉండేటువంటి వరాహస్వామి, ఇటుపక్క అమ్మవారు శ్రీదేవి, ఇటుపక్క అమ్మవారి కళ్యాణం కూడా ఇక్కడ జరిగింది. చక్కగా కళ్యాణం నాడు మీరంతా కూడా స్వామి దగ్గరికి వచ్చి స్వామి దర్శనం చేసుకున్నందుకు గాను మీ అందరికీ కూడా ఆది వరాహస్వామి పరిపూర్ణ కృపాకటాక్షలు ఉండాలని కోరుకుంటూ మళ్ళీ ఆ స్వామి యొక్క అనుగ్రహంతో మీరందరూ కూడా మీ అందరికీ కూడా పునర్దర్శన యోగ్యత కలిగించాలని ఆ స్వామిని ప్రార్థిస్తూ జై బోలా ఆది వరాహస్వామి భగవానికి చాలాసేపే ఉండే వీడియో, కాకపోతే కట్ షాట్ చేసి చిన్నగా పెట్టినా మీకోసం. సో ఇదనమాట టెంపుల్ విశిష్టత. సో ఇంకా అప్పటికే ఇంకా చీకటి అయిపోయింది, ఆల్మోస్ట్ 6:30 అట్లా అయిపోయింది అన్నట్టు. సో బాగా అనిపించింది టెంపుల్ మొత్తానికి. ఈ 3 టెంపుల్స్ దర్శనం అయితే అయిపోయింది. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి టెంపుల్, మధ్యలో నాగులమ్మ టెంపుల్, అండ్ ఇక్కడ ఈ ఆది వరాహస్వామి టెంపుల్, స్వయంభూగా వెలిసిన ఆది వరాహస్వామి. ఇంకా అందరం రిటర్న్ అయిపోయినాం. ఇంటికి వచ్చేసరికి 8 అట్లా అయింది. ఇంకా ఇంటికి వచ్చినాక మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఇంకా నందదీపం అది పెట్టుకొని ఇంకా హారతి అవి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి ఒక్క పొద్దు ఏడవడానికి రెడీగా ఉన్నాం అనమాట. దేవుడికైతే మొత్తం మళ్ళీ దీపం పెట్టేసుకొని హారతి ఇచ్చేసుకొని నెక్స్ట్ ఇంకా ఒక్క పొద్దు అయితే విడిచినాం అన్నట్టు. ఇంకా నేనన్నా ఆ ఎండకి వాటర్ తాగిన, యాక్చువల్గా ఇంట్లో ఉంటే వాటర్ కూడా తాగాను, వితౌట్ వాటరే ఉంటాను అనమాట. ఇంకా తేజ కనీసం వాటర్ కూడా తాగలేదు మార్నింగ్ నుండి ఈవినింగ్ 8 వరకు, నైట్ 8 వరకు. అప్పుడు స్నానం చేసినాక దేవుడికి దీపం పెట్టుకున్నాక అప్పుడు ఇంకా ఫ్రూట్స్తోని ఒక పొద్దు అయితే ఇడిచినాం అనమాట. ఫుల్గా అసలు ఫుడ్ ఏం లేకపోతే ఫస్ట్ నాకు హెడేక్ వస్తుంది. సో ఇంకా ఫుల్గా హెడేక్, ఆ వేడి, అసలు ఇంకా అవన్నీ పక్కన పెడితే దర్శనం అయితే చాలా బాగా జరిగింది, మొక్కు అయితే తీరింది. సో ఫర్ దాట్ చాలా హ్యాపీ అనిపించింది. సో ఇంకా ఇది మా శివరాత్రి వ్లాగ్. నచ్చిందా? మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఎంతమంది నీలారం ఒక పొద్దు ఉంటారు? కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేసినా కమెంట్ చేసినా ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అండ్ ఇంకొంతమందికి కూడా చూడగలుగుతారు నా వీడియోని. సో ఆ రకంగా సపోర్ట్ చేయండి నాకు. అండ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ దెన్ కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ, బాయ్.